ఈరోజు పవన్ కళ్యాణ్ మరల సనాతన ధర్మం మీద టూర్ మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడని నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పిల్లలు క్రిస్టియన్. ఓకే, నేను ఎవరిని మతం మార్చను. మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు, నువ్వే కదా బాప్తిజం తీసుకున్నావు జోర్డన్లో. మరలా నువ్వు ఎప్పుడు హిందువు అయ్యావు? సరికదా, సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీ మాట ఎవడంటాడు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకులకి ఇంకొకటి దొరకలేదు గనక ఆ శర్మిలాని కలమన్నారు. శర్మిలా నో అన్నది. 100 మంది నాయకులు కలమన్నారు. బీజేపీకి ఎవడు కలుస్తాడు? అందరూ నో అన్నారు. బొత్స సత్యనారాయణ కలమన్నారు, నో అన్నారు. నాదెండ్ల మనోహర్ని కలమన్నారు, నో అన్నాడు. ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క, ఎవడు ప్యాకేజ్ స్టార్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు గనుక వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తెలివితేటలుంటే అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేక ముందే కమ్మా లీడర్స్ అందరూ వినండి, మీరు తెలివైన వాళ్ళు. ప్రపంచంలో 2 కులాలు మహా తెలివితేటలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకటి కమ్మా కమ్యూనిటీకి, లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో, నేను ఎంతో హెల్ప్ చేశాను. 2 యూదులకు, ఇక్కడ కమ్మాస్ ఉన్నది 3%, కానీ 40 సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నారు. యూదులు ఉన్నది 2% ప్రపంచంలో, 235 సంవత్సరాలు అమెరికాని వెళ్తున్నారు. కనుక తెలివైన మీరేనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్. మరలా అది రిపీట్ చేసుకోండి, ఆ కోట్స్ వేసుకోండి, మీరు వైరల్ చేసుకోండి కుర్రోలు. నేను చెప్పిన 100లో 100 జరిగాయి. అది జరగక ముందే 7569441275కి 2 తెలుగు రాష్ట్రాల్లో సర్పంచులు గ్రూపులు పెట్టండి, ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి, ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి. చెప్పినట్టు చేయండి మూర్ఖులారా.